నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఈసీ మూడో కన్ను తెరుస్తోందా అంటే అవును అనేటువంటి సమాధానం వినిపిస్తోంది. మళ్ళీ వైసీపీ వాళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈసీ ఇంత సీరియస్ అవుతోంది? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడసిమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కారుపై ఈసీ సీరియస్ అవుతోంది, మూడో కన్ను తెరవబోతోంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం? మళ్ళీ వైసీపీ ఏం చేయడం వల్ల ఈసీ ఇంత సీరియస్ అవుతోంది? వాళ్ళు ప్రభుత్వ ప్రకటనలు ఉంటాయి కదా, అదే పార్టీ ప్రకటనలో ప్రభుత్వ సింబల్స్ వాడుతున్నారని చెప్పేసి ఎంబల్స్, అది దాని అభ్యంతరం. అది చాలా కామన్గా చెప్పి అభ్యంతరం అండి. ఈసీ మూడో కన్ను నాలుగో కన్ను ఏం తెరవట్లేదు. కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ జగన్మోహన్ రెడ్డికి చాలా సుట్టరికంతో ఉన్నారు. వాళ్ళు పైన ఉన్న పెద్దలు మోడీని ఈయన బాగా క్లోజ్గా ఉన్నారు, దత్తపుత్రులు బాగానే కాపాడుకుంటున్నారు. వాళ్ళు కాపాడకపోయినా ఎలక్షన్ కమిషన్ మాత్రం జగన్మోహన్ రెడ్డికి సరైన విధంగా వాళ్ళని అదుపు చేయలేకపోతుంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ ముందు ఎలాగైతే అధికార యంత్రాంగం జగన్మోహన్ రెడ్డికి బానిసత్వం చేశారో, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత షెడ్యూల్ విడుదలైన తర్వాత నామినేషన్ పర్వం ముగిసిన తర్వాత కూడా ఇంకా అలాగే వాళ్ళు బానిసత్వంతో ఉన్నారు. వాళ్ళకి ఉడికం చేస్తున్నారు. బాధితుల్ని నిందితులుగా చేర్చి కేసులు పెడుతున్నారు. వాళ్ళు కొట్టిపోతారు. వీళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వైసీపీ తాలూకు అభ్యర్థులు కానీ నాయకులు కానీ జుట్టుపట్టు లాక్కుని వచ్చి కొడుతున్నారు. అనంతపురం జిల్లాలో నేను చంపేస్తాం అని చెప్పేసి బెదిరిస్తున్నారు ఇళ్లమే పడి. ఇంకా పార్టీ ఆఫీసుల్లోకి వెళ్ళి తగలబెడతా ఉన్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ప్రచారానికి వెళ్తే రాళ్ళు గెరేస్తూ ఉన్నారు. అనంతపురంలో జరుగుతూ ఉంది. అది కళ్ళ ముందు చూసి చిన్నపిల్లడు కూడా రాయి తగిలింది. అంటే లా అండ్ ఆర్డర్ బాగలేదు, పోలీస్ వ్యవస్థ సరిగ్గా పనిచేయట్లేదు. అలాగే ఈ నామినేషన్ల పర్వంలో ఆర్వోలు చాలామంది వైసీపీ అభ్యర్థులకు అనుకూలంగా పనిచేశారు. పోలీస్ యంత్రాంగం కూడా నామినేషన్లు వేయడానికి వెళ్ళారనుకోండి, అదే టీడీపీ వాళ్ళు వస్తే గేట్ దగ్గర ఆపేస్తున్నారు. అది రూల్స్ అన్నీ టీడీపీ వాళ్ళకి వాడుతున్నారు. అదే వైసీపీ నాయకులు వెళ్తే వాళ్ళు బూట్లు లాక్కుంటే తీసుకెళ్తున్నారు. అంటే ఇది పచ్చిగా మాట్లాడాల్సి వస్తుంది దాని గురించి, వాళ్ళు చేసి పనులు చూస్తుంటే. ఇలా ఒకటి రెండు కాదు, అనేక అంశాలు ప్రతిరోజు వార్తల్లో చూస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ జగన్మోహన్ రెడ్డిని చాలా ప్రేమగా పసిబిడ్డలా చూసుకుంటున్నారు. ఇంకా దుబ్బేరా, ఇంకా చేసారా, ఇష్టమన్నట్టు చేసుకోరా, రేపొద్దున మళ్ళీ వచ్చి రాష్ట్రం నాశనం చేశారా అన్నట్టుగా వదిలేశారు. ఫారం బోకును వచ్చేసి వదిలేసినట్టు వదిలేశారు. రాష్ట్రం మీద కళ్ళు మూసుకుని సిగ్గు లేకుండా పైన ఉన్న వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇవన్నీ పైగా పొత్తెట్టుకుని సీట్లు దుబ్బారు. ఇక్కడ ఒకవేళ వాళ్ళు ఓడిచ్చేస్తారేమో అని టీడీపీ స్మెల్ ఉన్న వాళ్ళని పెట్టారు. అక్కడ చచ్చిన టీడీపీ వాళ్ళు ఓట్లు వేస్తారు కదా. అంటే కనిపించిన పొత్తు పెట్టుకున్నారంటారా? వాళ్ళకి తెలిసే పొత్తు పెట్టుకున్నారండి. పొత్తు పెట్టుకుని రొంకు చేస్తున్నారు వీళ్ళు. మరి పొత్తు పెట్టుకుని రొంకు చేస్తే ఓట్లు వేయరు కదా. ఆ ఓట్లు వేయక అలా చేస్తారేమో అని ఏం చేశారు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు పెట్టారు. అక్కడ టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళని, టీడీపీ ఫ్లేవర్ ఉన్న వాళ్ళని, టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని, జగన్కి నిజంగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పెట్టారు. అక్కడ చచ్చినట్టు ఓటు వేస్తారు కదా వీళ్ళు. ఇప్పుడు అవునా కదా, బీజేపీ మీద కోపం ఉన్న క్యాండిడేట్ల గురించి చేస్తారు ఓటు. ఇలా పెట్టి వాళ్ళు రొంకేవారు వాళ్ళతో సాగిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఇప్పుడు బాధ్యత ఎవరిదంటే బీజేపీని కూటమిలో తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మోడీ చాలా గొప్పవాడని చెప్తున్నాడు కాబట్టి ఆయన బాధ్యత తీసుకుని వాళ్ళ మీద ప్రెజర్ పెట్టాలి. అంతే. ఎందుకంటే చీఫ్ సెక్రటరీని ఇంకా మార్చలేదంటే, అలాగే తిరుపతిలో ధర్మారెడ్డిని కొనసాగించారు. నిన్న కాక మొన్న రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి పచ్చిబూతులు తిట్టెళ్ళాడు అవినీతి మీద, దీన్ని పెద్ద ఏదో చేసేస్తామని. మరి ఎందుకు వాళ్ళు పొడిగించారు అతనికి? అతని మీద ఎన్ని కంప్లైంట్లు వచ్చినాయి. అలాగే చీఫ్ సెక్రటరీ మీద, డీజీపీ మీద అన్ని కంప్లైంట్లు ఎత్తుంటే వాళ్ళు కళ్ళు మూసిపోయి ఉన్నారంటారా ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు దేశంలో? వీళ్ళని నమ్ముకుని వీళ్ళ చేతిలో పెట్టేస్తే దేశం ఏమైపోద్దండి? ఇంత పెద్ద దేశం పెద్ద షిప్ని ఆ పనికి మాలివాడికి అప్పచెప్పినట్టు అప్పచెప్పేసారు వాళ్ళకి. పైగా ఆ అటానమస్ బాడీలు వాళ్ళ విచక్షణాధికారంతో పనిచేయాలి. వాడికి ఎప్పుడు సూట్ కేసులు అందినాయో జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా కొనేస్తున్నాడు. ఎందుకంటే వాడు సొమ్ము కాదు కదా, వాళ్ళు బాబు సొమ్ము ఏం కాదు, మన అందరి దగ్గర దొబ్బేసిన డబ్బులు అయినవి. దాంతో ఎలాగైనా కొని మాడేస్తాడు. అంటే ఇంత పచ్చిగా మాట్లాడితే తప్ప వాళ్ళు సెగ తగలట్లేదు, వేడి సెగ తగలట్లేదు. వాళ్ళకి దున్నపోతమే వాన కురిసినట్టు ఉంది. వాళ్ళకి అర్జెంట్గా పోలీస్ సిస్టమ్, ఈ సిస్టమ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మార్చాలా. కొంచెం న్యూట్రల్గా ఉన్నవాడిని, ఆడు దత్తమైనా పర్లేదు, న్యూట్రల్గా ఉన్నవాడిని పెట్టాలి. వీళ్ళ పచ్చి క్రిమినల్స్. ఇప్పుడు దొంగోడితో జత చేయనుడు దొంగోడే కదా. చీఫ్ సెక్రటరీ 33 మంది చచ్చిపోవడం కారకుడు అయ్యాడు చీఫ్ సెక్రటరీ. అతను ఎందుకు మార్చలేదు?
అతను హత్య కేసు హత్య నేరం మోపాలి కదా, అతని మీద నమోదు చేయాలి కదా కేసు. ఇంకా సిగ్గు లేకుండా అతను ఉండొచ్చారు. అసలు గుర్రం తోకను ఊపుతుందా, తోక గుర్రాన్ని ఊపుతుందా అనేటువంటి పరిస్థితి ఉంది. ఎలక్షన్ కమిషన్ చెప్పినట్టు వీళ్ళు అంటారా, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు అంటారా. ఈ ప్రతిపక్షాలు కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవట్లేదు. వాళ్ళు అడిగితే ధర్మారెడ్డికి ఎక్స్టెన్షన్ ఇస్తారు. ఇది ఏ రకంగా ఆలోచించాలి? ప్రజలందరూ ఇప్పుడు బీజేపీ చేస్తున్న మోసాన్ని గమనించండి. ఈ దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ తెలుగు వాళ్ళందరూ కూడా గమనించుకోవాలి. బీజేపీ చేస్తున్న మోసాన్ని మీరు ఎట్టి పరిస్థితులు తిప్పికొట్టాలి. వాళ్ళకి జలకి ఇవ్వాల్సిందే. ఇది వాళ్ళని చూస్తే మాలాంటి సగటు పౌరుడు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు చచ్చినట్టు వాళ్ళు చెప్పినట్టు వినాలి. కూటమి పొత్తు ధర్మం అని చెప్తారు నీతి కౌరులే. మాకే అభ్యంతరం లేదు మేము మాట్లాడటానికి. బీజేపీ పచ్చి మోసం చేస్తుంది. ఇది గమనించుకోవాలి. ఓట్లు వేసేటప్పుడు మిగతా రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళందరూ కూడా మనం మాట్లాడిన అన్ని రాష్ట్రాల్లోనూ తెలుగు వాళ్ళు చూస్తారా. బీజేపీ పట్ల పునరాలోచన చేసుకోండి. అంటే ఇప్పుడు వైసీపీ అడ్వర్టైజ్మెంట్స్ లో అంటే మీడియా ప్రకటనలకు సంబంధించి లోగోస్ వాడుతుంది. చిన్న విషయం అండి అది. మరి దాని టీడీపీ శ్రేణులు అయితే కంప్లైంట్ చేశారు కదా. చేత్తో సూది పోనేవారు కింద నుంచి గుణపాలు వదిలేస్తారు అన్నట్టుగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకుంటారు, పెద్ద పెద్దవి వదిలేస్తున్నారు వాళ్ళు. అర్థమైందా మీకు? ఇది చిన్న విషయం. వాళ్ళు లోగో వేసుకుంటే ఏం కొంపలు మునిగిపోతే ఏం పట్టించుకోకలేదు. విగ్రహాలకు ముసిగేస్తాను లేకపోతే ఆ ఫోటోలు కనపడకూడదని దానివల్ల పెద్ద ప్రయోజనం ఏముంటుంది? ప్రజలకు పెద్ద ఉపయోగం. ఇలాంటి పనికి మళ్ళీ చేస్తారు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు తెలంగాణలో లేకపోతే ఇంకొకటి ఒక విగ్రహం కనపడితే ఏమైపోద్దండి? అక్కడ ఉన్న ఆఫీసర్లు సరిగ్గా మార్చకపోతే ఆడికి వాళ్ళు బూట్లు నాకి వాళ్ళు పెడితే ఆడు ఇష్టం చేసి పెడతాడు. అవి కదా మార్చాల్సింది, చేయాల్సింది. ఈ ఫోటోలు లేకుండా ఉండాలి, ఎంబ్లమ్స్ వాడకూడదు, విగ్రహాలకు ముసిగేయాలి, ఇలాంటి పనికి మళ్ళీ పనులు కూడా చాలా నిజాయితీగా చేస్తూ ఉంటారు. అంతేగాని అక్కడ చీఫ్ సెక్రటరీ ఇష్టమైనట్టు ప్రవర్తిస్తున్నాడు, జగన్కు అనుకూలంగా పనిచేస్తున్నాడు. ఆ చీఫ్ సెక్రటరీని మార్చుంటే 20 రోజుల క్రితమే నామినేషన్లో సగం మంది రిజెక్ట్ అయిపోతారు. వాళ్ళందరికీ నామినేషన్లు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు. వైసీపీ వాళ్ళే అన్ని బూతులే, తప్పులే అన్నీ. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చి మళ్ళీ రాసుకొని అన్నీ చేసి పెట్టారు వాళ్ళు. కాబట్టి బీజేపీ అనేటువంటిది ఈ దేశానికి ఇలాంటి వ్యవహారం నడపడం వల్ల మిగతా అన్ని కరెక్టే, ఒక్క మోడీ అమిత్ షా వల్లే ప్రమాదం. అంటే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిఎస్ని అలాగే డీజీపీని మార్చలేదు కాబట్టి ఈసీ కూడా జగన్ సర్కార్కి కొమ్మ కాస్తుంది అంటారా? ఖచ్చితంగానే. అందులో ఏమన్నా కొనేసుకుని ఉంటాడు. అక్కడ బ్రోకర్లు ఉంటారండి, వాళ్ళకి మధ్యలోనే వాడు లైన్ చేస్తూ ఉంటాడు, షాప్ చేస్తూ ఉంటాడు. అక్కడ వీడు మొత్తం ఎవడన్నా కొనేస్తున్నాడు. ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కూడా కొనిపాడేసాడు. కాంగ్రెస్ వాళ్ళకన్నా బుర్ర బుద్ధి ఉంటాడు. ఏం చేయాలి? బీజేపీ మీద దుబ్దేలు ఉంది రాష్ట్రంలో. ఆ బీజేపీ నిలబెట్టిన కాడ మంచి క్యాండిడేట్లు పెట్టాలా? అక్కర్లేదా? పెట్టారా? వాళ్ళు ఏమన్నా ఎవరిని పెట్టలేదు. ఏంటంటే వాళ్ళని కూడా వేసుకున్నాడు. అందులో ఆత్మ ఉంది, ఓ ప్రేతాత్మ ఉంది, వీళ్ళు పని చేస్తూ ఉంటారు. ఓకే. ఈ జాతీయ పార్టీలు అందుకునే కేసీఆర్ గారు చేసిన బుద్ధి వివేకహీనమైన పని ఏంటంటే టీడీపీని ఇక్కడ ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు అక్కడ ఇబ్బంది పెట్టి అది ఓడిపోవాలని కోరుకుంటున్నాడు. ఈ అడ్రస్ లేకుండా పోతారు వీళ్ళందరూ. వీళ్ళు సంపాదించిన డబ్బు అంతా వీళ్ళు జైల్లో కూర్చోవాలి. వీళ్ళందరూ పోయి వాళ్ళ అమ్మాయి వెళ్ళిందా, రేపు మాపు వీళ్ళు వెళ్తారు. ఈ రేవంత్ రెడ్డి వదిలిపెట్టడం. సో మరి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఓడిపోతున్నాడు. కానీ బీజేపీ ఓడి పక్కన సపోర్ట్ చేసి అతనికి ఇంకా గౌరవప్రదమైన స్థానాలు దక్కాలి, ఆ సీడ వదలకూడదు, ఇంకా అంటుకుని ఉండాలి గోడకి అంచులకి అని చెప్పి ట్రై చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏం చేసినా కాపాడలేరు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అతను గొయ్యి అతను తవ్వుకున్నవాడు గోతులో దూకేసి వాడిని ఎవడు కాపాడతాడు? మీరు ఈ కాసేపు మీరు చూసి ఆపుతారు, మీరు చూడనప్పుడు దూకేస్తే. ఇప్పుడు గోతులో దూకేస్తారన్నవాడు మీరు కాసేపు ఆపగలుగుతారు. మీరు పక్కెళ్ళి దూకేసాడు అనుకో, మీరు ఆపలేరు కదా. అలాగే అతని పరిస్థితి. ఆ దూకేసిన వాళ్ళు ఆ ఓడిపోయే పార్టీకి డిజాస్టర్ అయిపోయి అడ్రస్ లేకుండా పోయే పార్టీకి వాళ్ళు కొన్ని స్థానాలు ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి సహకరించి. ఆ సీడ వదిలిపోకుండా అలా దెయ్యంలా పెడతారన్నమాట. అలాగా దెయ్యాన్ని బట్టి సీసలో పెట్టి సముద్రంలో పాడేయకుండా గదిలో ఇంట్లో పెట్టినట్టు అన్నమాట. ఎప్పుడో ఒకటి చేయి దగ్గర పగిలిపోతే మళ్ళీ దెయ్యం బయటకు వచ్చేది.